శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ఇది ఆర్షధర్మం, ఋషి ప్రోక్తమైనటువంటి ధర్మం కాబట్టి ఆ మహర్షుల యొక్క చరిత్రని, వాళ్ళు చెప్పినటువంటి ధర్మాలని గురించి తెలుసుకుంటున్నాం. అందులో మార్కండేయ మహర్షి చరిత్ర ఇది వినినందువల్ల, చదివినందువల్ల, ఆయన చరిత్రను గురించి ఏ రకంగా తెలుసుకున్నా కూడా అకాల మృత్యువు నుంచి బయటపడి పూర్ణాయుర్దాయాన్ని పొందుతారు అని చెప్పబడుతోంది. గండూషీకృత వేదశాస్త్ర నిఖిల గ్రంథార్థ సారుండు మార్తాండానూనతను ప్రభాంచితుడు సుత్రామాది గీర్వాణ సేవ్యుండు అంహకరిసింహపోతము ఋషి వ్యూహాగ్రగణ్యుండు మార్కండేయుండు ద్వితీయ బాల శశిరేఖాశేఖరం గొల్చెదన్ అని ఆ మార్కండేయ మహర్షిని స్తుతించి ఆయన యొక్క చరిత్రలోకి వెడదాం. గండూషీకృత వేదశాస్త్ర నిఖిల గ్రంథార్థ సారుండు. ఆ మార్కండేయ మహర్షి ఎటువంటి వాడు అంటే గండూషీకృత వేదశాస్త్ర నిఖిల గ్రంథార్థ సారుండు. మొత్తం వేదము, శాస్త్రము అటువంటివన్నీ కూడా పుక్కిడి పట్టినటువంటి వాడు గండూషి. గండూషం అంటే పుక్కిడి పట్టడం. అలా వేదశాస్త్రాలన్నింటినీ పుక్కిడి పట్టిన వాడు. ఆయన పుక్కిట్లోనే ఉంటాయి వేదశాస్త్రాలన్నీ కూడా. అలాగే వాటి యొక్క నిఖిల గ్రంథార్థ సారుండు, సమస్త గ్రంథముల యొక్క పరమార్థం సారము తెలిసినటువంటి వాడు. మార్తాండానూనతను ప్రభాంచితుడు. మార్తాండు అంటే సూర్యుడు. ఆ సూర్యుని యొక్క కాంతితో సమానమైనటువంటి శారీరక కాంతి కలిగినటువంటి వాడు. సుత్రామాది గీర్వాణ సేవ్యుండు. ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరి చేత స్తుతింపబడేటటువంటి వాడు. అంహకరి సింహపోతము. అంహ అంటే పాపం. పాపము అనేటటువంటి ఏనుగుకి సింహపిల్ల లాంటి వాడు. అంటే పాపాన్ని పటాపంచలు చేసి నాశనం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఋషి వ్యూహాగ్రగణ్యుండు మార్కండేయుడు. అటువంటి ఋషి సమూహంలో అందరికంటే కూడా అగ్రగణ్యుడైనటువంటి వాడు మార్కండేయుడు. ద్వితీయ బాల శశిరేఖ శేఖరం గొల్చెదన్. ఎటువంటి వాడు ఆయన? ద్వితీయ బాల శశిరేఖ శేఖరుండు. బాల శశిరేఖ శేఖరుడు అంటే చంద్రవంక బిదియ తదేల నాటి సన్నటి బాల శశిరేఖ కాబట్టి శశిరేఖ అంటే చంద్రరేఖ. బాల శశిరేఖ అంటే ఆరంభంలో ఉండేటటువంటి పౌర్ణమి తర్వాత తొలి రోజుల్లో ఉండేటటువంటి చంద్రరేఖ. అటువంటిది శిఖరమునందు కలిగినటువంటి వాడు, శిరస్సును ఉంచుకున్నటువంటి వాడు పరమశివుడు. అటువంటి మార్కండేయ మహాముని కొల్చెదను అని చెప్పి ఆ మహర్షి యొక్క విశిష్టత మనకి ఈ పద్యంలో తెలుస్తుంది. వేదశాస్త్రాలన్నీ తెలిసినవాడు, సమస్త శాస్త్ర పరమార్థము ఎరిగినటువంటి వాడు, మార్తాండ సమతేజుడు, సూర్యభగవానుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, దేవేంద్రాది దేవతల చేత కూడా పూజింపబడి
పాపాలని పటాపంచలు చేయగలిగినటువంటి శక్తి కలిగిన మహానుభావుడు మార్కండేయుడు అని చెప్పబడ్డాడు. ఆ మార్కండేయుని యొక్క చరిత్ర మనం తెలుసుకోవటానికి ముందు అసలు ఆయన ఎవరికి పుట్టాడు అనేది మనం గమనిస్తే, భృగు మహర్షికి దక్ష ప్రజాపతి తన కుమార్తె అయినటువంటి ఖ్యాతి అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. భృగువు, ఖ్యాతి వీళ్ళిద్దరికీ కూడా ధాత విధాత అనేటటువంటి ఇద్దరు కుమారులు. శ్రీదేవి, లక్ష్మీదేవి భృగు మహర్షి యొక్క కూతురే, అందువలనే భార్గవి అంటాం లక్ష్మీదేవిని. ఆ భృగువారం శుక్రవారము లక్ష్మీదేవికి ప్రీతికరమైంది, ఎందుకంటే వాళ్ళ నాన్నవారం కాబట్టి. అలా భృగు మహర్షికి కుమార్తె లక్ష్మీదేవి అయితే ఆయనకి ధాత విధాత అని ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళలో రెండవ కుమారుడైనటువంటి విధాత అనేటటువంటి ఆయన నియతి అనేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. భృగు మహర్షి యొక్క రెండవ కుమారుడైనటువంటి విధాత నియతి అనేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కలిగినటువంటి కుమారుడే మృకండు. ఈ మృకండు మహర్షి గొప్ప నిష్ఠ కలిగినటువంటి వాడు, బ్రహ్మచర్య నిష్ఠ కూడా కలిగినటువంటి వాడు, గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి వాడు. అటువంటి మృకండు మహర్షి యొక్క భార్య మనస్వి అని, ప్రాజాపత్య బ్రహ్మచర్య నిష్ఠలో ఉండేటటువంటి ఆయనకి భార్యగా మనస్వి అనేటటువంటి ఆమె ఉన్నది. ఒక మాట మృకండు మహర్షి హరిహరులు ఇద్దరిని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. ముందు హరి సాక్షాత్కరించాడు, విష్ణుమూర్తి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి మార్కండేయ నీ కోరిక ఏమిటి చెప్పవలసింది అని చెప్పి అడిగాడు. అడిగితే అప్పుడు మార్కండేయుడు అన్నాడు, మహానుభావ, గొప్ప కీర్తిమంతుడు, అంతకంటే గొప్ప గుణవంతుడు ఆయన కుమారుణ్ణి నాకు ప్రసాదించవలసింది అని చెప్పి కోరుకున్నాడు మార్కండేయుడు. మహాగుణవంతుడు కావాలి, మహాకీర్తిమంతుడు కావాలి, అట్లాంటి కుమారుణ్ణి కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు విష్ణుమూర్తి. సెలవు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అవతరించినటువంటి ఆయన ముందు సాక్షాత్కరించినటువంటి వాడు అంతర్ధానం చెందాడు. తర్వాత శివుడు వచ్చాడు. శివుడు ప్రత్యక్షమైతే తన కుమారుడు కష్టాలు పడకూడదు, ఖ్యాతి వస్తుంది, గుణవంతుడవుతాడు, కష్టాలు పడకూడదు కాబట్టి పరమశివుణ్ణి ఏం కోరాడంటే, నా కుమారుడికి వార్ధక్యం ఉండకూడదు, రోగాలు ఉండకూడదు, అట్లా అనుగ్రహించమని చెప్పి పరమశివుణ్ణి కోరాడు. తనకి కలగనటువంటి కుమారుడి మీదే ఎంత ప్రేమో అతనికి ఎటువంటి వాడు కావాలని కోరుకున్నాడో చూడండి. అలాగే పరమశివుడు కూడా తథాస్తు అని వరం ఇచ్చాడు. కానీ విష్ణుమూర్తి చెప్పాడు ఆయనకి కీర్తి మాత్రం కలుగుతుంది, గుణవంతుడవుతాడు అని. పరమేశ్వరుడేమో రోగాలుండవు, వార్ధక్యం ఉండదు అన్నాడు. ఇద్దరి నుంచి కూడా ఆయన ఆయుర్దాయం కోరలేదు. కాబట్టి విష్ణుమూర్తి మళ్ళీ మార్కండేయుడితో అన్నాడు, ఓ మార్కండేయ, నువ్వు నీ కుమారుని యొక్క ఆయుర్దాయాన్ని కోరలేదు, అతడు అల్పాయుష్కుడవుతాడు, కీర్తిమంతుడు, గుణవంతుడు అవుతాడు, ఏ రోగాలు ఉండవు, ముసలితనం ఉండదు, కానీ ఆయుర్దాయం కూడా ఉండదు, నువ్వు ఆయుర్దాయాన్ని కోరుకోలేదు అని చెప్పి విష్ణుమూర్తి చెప్పాడు. చెప్పేటప్పటికీ మార్కండేయుడు చాలా ఆందోళన పడ్డాడు. వార్ధక్యం ఉండకూడదు అని కోరుకున్నాడు. లెక్క ప్రకారం వార్ధక్యం ఉండాలి అని కోరుకోవాలి. వేదం చెబుతోంది, మా పురా జరసో మృధా అని వేదం చెబుతోంది. అంటే వార్ధక్యం కంటే ముందు మరణించద్దు, అంటే వార్ధక్యాన్ని తప్పకుండా అనుభవించు అని చెప్పి వేదం చెబుతోంది.
కొందరు ముసలితనాన్ని అనుభవించకుండా హఠాత్తుగా ఏ యాక్సిడెంట్లోనో పోతే హాయిగా ఉంటుంది అని అనుకుంటారు. అలా హఠాత్తుగా యాక్సిడెంట్లో చచ్చిపోతే అది హాయి కాదు. వాడికి ప్రేతత్వ విముక్తి తొలగిపోక ఇక్కడే సంచరిస్తూ ఆ ప్రేత స్థితిలో కొందరేమో మంచిగా ఉంటారు, కొందరు బాధిస్తూ ఉంటారు. ఆ బాధించే లక్షణం కలిగిన ప్రేత అయ్యేటట్లయితే ఇతరుల్ని బాధిస్తూ తాను బాధపడుతూ ఆ విధంగా ఉండాల్సినటువంటి గతి పడుతుంది. కాబట్టి అలాంటి మరణాన్ని ఎవరు కోరుకోకూడదు. వార్ధక్యము ద్వారానే మరణం కోరుకోవాలి. దానివల్ల ప్రయోజనం ఏమిటంటే పరిణత స్థితి వస్తుంది బుద్ధికి, మనస్సు భగవంతుని యందు నిలబడుతుంది. వార్ధక్యంలోకి వచ్చాక క్రమంగా లౌకిక విషయాల మీద ఈ మమతలు మమకారాలు కూడా తగ్గిపోతాయి. శరీరం మీద కూడా భ్రాంతి పోతుంది. తనకి తాను అనుకుంటాడు, ఇంకెందుకు ఇంతకాలం బతకటం, అందరికీ అడ్డంగా వెళ్ళిపోతే బాగుండు అని కోరుకుంటూ ఉంటాడు. అంతేకాదు ఇతడు వార్ధక్యం అనుభవించేటటువంటి దశలో అందరూ ఆయన కళ్ళ ముందు చచ్చిపోతూ ఉంటే చీచి ఇంకా నాకు మరణం రాలేదు, ఇన్ని మరణాలు వినాల్సిన పరిస్థితి వస్తోంది అని తాను అనుకుంటాడు. అలాగే ఈ వార్ధక్య దశలో ఆయనకి సేవలు చేసేవాళ్ళు కూడా ఈ ముసలిగట ఇంకా పోవటం లేదు, చచ్చిపోతున్నాం ఈ మనిషితో అని చెప్పి బయటకు పడకపోయినా మనస్సులో అయినా అనుకుంటూ ఉంటారు. ఒక ఆమె చాలా వృద్ధురాలు, ఏదో సందర్భంలో ఆమె కుమార్తెతో ఇంకా 4 ఏళ్ళు బ్రతికితే బాగుండు అని అంటే నమస్కారం అమ్మో మహాప్రభు ఆ మాట అనకండి అన్నది. అంటే ఇంకా 4 ఏళ్ళు బ్రతకడం అంటే 4 ఏళ్ళు ఇంకా పీడించటం వీళ్ళనే అని అర్థం. కాబట్టి వార్ధక్యం అనుభవించేటటువంటి వాళ్ళు తమకి తాము శరీరం మీద భ్రాంతిని వదులుకుంటారు, భగవంతుని యందు ధ్యానం ఉంచుతారు. పరివారము కూడా ఇతని యందు ఉన్నటువంటి ఆ రాగము, మమత, మమకారము ఇటువంటి వాటిని పోగొట్టుకుంటారు, సడలిపోతాయి అవి కూడా. కాబట్టి ఇక మరణము చాలా తేలిగ్గా, అంటే ఈ స్థూల శరీరము నుండి సూక్ష్మ శరీరం లేచిపోవటమే మరణం. పాంచభౌతిక శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది పురియష్టకం. ఆ వెళ్ళేటప్పుడు కొన్ని వేల తేళ్లు మండ్రగబ్బలు కరిచినంత, తేళ్లు కుట్టినంత బాధ కలుగుతుంది. ఇలా పరిణతి పొందినటువంటి వాళ్ళకి అటువంటి బాధ ఉండదు. మమతలు మమకారాలు అవి లాగవు. కాబట్టి తేలికగా తడి అట్ట మీద తడి కాగితాన్ని ఎంత సులభంగా తీసేయచ్చో అంత సులభంగా ముర్చోర్ముక్షీయమామృతాత్ ఉర్వారుకమేవ బంధనాత్ అన్నట్లు దోసపండు నుండి తొడిమ ఊడినట్లు, అలా పండితేనే తొడిమ ఊడిపోతుంది సులభంగా. దోస కాయగా ఉన్నప్పుడు తొడిమ నుంచి మనం అంత తేలిగ్గా తీలేము దోసకాయల్ని. వాటిని తిప్పి 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 లాగితే కానీ ఆ దోసకాయ ఊడదు. అదే బాగా వార్ధక్యం వస్తే ఆ దోస పండు పండిపోయినటువంటిది అలా ఉండంగానే ఆ తొడిమ టప్పున ఎగిరిపోతుంది, పైకి లేచిపోతుంది. ఆ తీగకు సంబంధించినటువంటి తొడిమ పైకి లేచిపోతుంది, అది మాత్రమే నేల మీద ఉంటుంది. అంత సులభంగా ఈ వార్ధక్యం అనుభవించేటటువంటి పండిపోయినటువంటి వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం అంత సులభంగా వెళ్ళిపోతుంది. మరణ బాధ ఉండదు వాళ్ళకి. కాబట్టి తప్పకుండా వార్ధక్యం కోరుకోవాలి. మృకండు తన కుమారుడికి వార్ధక్యం ఉండకూడదు, రోగాలు ఉండకూడదు అని కోరుకున్నాడు తన శ్రేయస్సు కోసమని. కానీ ఆయుర్దాయం ఉండదని కోరుకోలా. కాబట్టి విష్ణుమూర్తి చెప్పాడు, నాయనా నీ కుమారునికి 16 ఏళ్ల వయస్సు వరకు మాత్రమే ఆయుర్దాయం ఉంటుంది అని చెప్పాడు. తండ్రి మృకండు, తల్లి మనస్విని వీళ్ళిద్దరూ కూడా చాలా బాధపడ్డారు. సరే మొత్తానికి వరాలు తీసుకున్నాడు. ఇంటికి వచ్చాడు మృకండు మహర్షి. భార్య అయినటువంటి మనస్వినితో ఆ బ్రహ్మచర్యాన్ని, ఇప్పటిదాకా ఉన్నటువంటి బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టి సుఖభోగాలలో సంభోగ సుఖాలతో గడపసాగాడు.
పురుష ప్రయత్నం ఉండాలి కదా, దైవం యొక్క వరానికి కూడా పురుష ప్రయత్నం ఉండాలి. అలాంటి పురుష ప్రయత్నంలో ఉంటూ ఉండంగా మనస్విని గర్భవతి అయింది. 9 మాసాలు మోసి ఒక బిడ్డని కన్నది. మృకండుని కుమారుడు కాబట్టి అతడే మార్కండేయుడు అని చెప్పబడ్డాడు. ఆ మార్కండేయుడు అల్లారు ముద్దుగా మరి కోరి తపస్సు చేసి కన్నటువంటి వాడు కాబట్టి చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉన్నారు. అతని 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకి బాధ మొదలైంది. అయిపోయింది, 16 ఏళ్లకే వీడి మరణము అని అన్నారు అని చెప్పి తల్లిదండ్రులు దుఃఖించడం మొదలుపెట్టారు. గమనించాడు మార్కండేయుడు, తల్లిదండ్రులారా మీరెందుకు విచారగ్రస్తులై ఉన్నారు అని అడిగితే అప్పుడు మార్కండేయుడు చెప్పాడు, నాయనా నీకు వార్ధక్యం ఉండకూడదు, రోగాలు ఉండకూడదు, సుఖంగా బతకాలి అని కోరుకున్నాను. మంచి గుణవంతుడివి కావాలి, కీర్తిమంతుడివి కావాలి అని చెప్పి గొప్పవాడివి కావాలని కోరుకున్నగానే ఆయుర్దాయాన్ని కోరుకోలేదు. నీకు 16 ఏళ్లకు మించి వయస్సు ఆయుర్దాయం లేదు అని చెప్పి శ్రీ మహావిష్ణువు తెలిపాడు. మా కళ్ళ ముందు ఇంకా 6 ఏళ్ల కంటే నీవు బ్రతకవు అనేటటువంటిది ఆలోచనకు వచ్చినప్పుడే మా కడుపు తరుక్కుపోతోంది, అదే మాకున్నటువంటి బాధ అనేటప్పటికీ అప్పుడు మార్కండేయుడు చెప్పాడు, తల్లిదండ్రులారా ఏ పరమేశ్వరుడి వల్ల నేను ఆయన వరం వల్ల పుట్టానో ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించి నేను ఆయుర్దాయాన్ని పొంది వస్తాను, నాకు ఆశీస్సులు ప్రసాదించండి అని చెప్పి తల్లిదండ్రులకి నమస్కరించాడు. వాళ్ళిద్దరూ కూడా ఆశీర్వదించారు మార్కండేయుడిని. అక్కడి నుంచి మార్కండేయుడు వచ్చి తపస్సుకు ఉపక్రమించాడు. పరమశివుణ్ణి గురించి తపస్సు ఆరంభించాడు. సర్వం శివమయం జగత్ అన్నట్లుగా ఆ పరమశివుణ్ణి తలుస్తూ ఉన్నాడు. 16 ఏళ్ల వయస్సు రానే వచ్చింది. ఆ వచ్చిన సమయానికల్లా యమదూత పాశాన్ని వదిలిపెట్టాడు. యమపాశం అంటారు. ఇంత క్రితము తానే వచ్చి పాశాన్ని వదిలిపెట్టడం జరిగేది, తాను బయట కనపడుతూ. అలా కనపడుతూ ఉండటం వల్ల సావిత్రి, పతివ్రత అయినటువంటి సావిత్రి కారణంగా చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. అప్పటి నుంచి కూడా పాశాన్ని వదిలిపెట్టడం తప్పితే ప్రత్యక్షంగా కనపడటం మానేసేశారు యముడు కానీ యమదూతలు కానీ. అట్లాగే ఈ మార్కండేయుడి మీదకి పాశాన్ని వదిలిపెట్టాడు. ఎప్పుడైతే ఆ పాశం తనని సమీపిస్తోందని చెప్పి గ్రహించాడో వెంటనే ఏ శివుణ్ణి ఆరాధిస్తున్నాడో ఉపాసిస్తున్నాడో ఆ శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ఈ పాశము మృకండునితో పాటు శివలింగానికి కూడా తగులుకున్నది. దాంతో త్రిశూలం తీసుకుని పరమేశ్వరుడు ఉగ్రుడవుతూ బయటికి వచ్చాడు. యమదూతలు కాస్త ఆ పరమశివుణ్ణి చూసి భయపడి పారిపోయారు, ఆయన చేతిలో ఉన్న త్రిశూలానికి బలైపోతామని చెప్పి. మార్కండేయుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరణం నుండి విముక్తి కలిగింది. అతని తపస్సుకి మెచ్చుకుని పరమశివుడు మార్కండేయునికి వరం ఇచ్చాడు. నీకు చిరంజీవిత్వం ఏర్పడుతుంది, ఏ రకమైనటువంటి భయము యమ పరివారంతో నీకు ఉండదు అని చెప్పి పరమశివుడు వరం ఇచ్చాడు. అట్లా పరమశివుడు వరం ఇచ్చాక మరల 10,000 సంవత్సరాలు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేశాడు మార్కండేయ మహర్షి. విష్ణుమూర్తి ఆయన తపస్సుకు మెచ్చుకుని విష్ణుమూర్తి కూడా సాక్షాత్కరించాడు. అలా సాక్షాత్కరించినటువంటి విష్ణుమూర్తి నీకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పి అడిగితే అప్పుడు మార్కండేయుడు అడిగాడు, ఓ మహానుభావా, ఈ దేహంతోనే నిన్ను చిరకాలము స్తుతిస్తూ ఉండేటట్లు, నాకు మరణం లేకుండా ఉండేటట్లు వరం ఇవ్వవలసింది అని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అలాగే విష్ణుమూర్తి కూడా వరం ఇచ్చాడు. అలా మృత్యువుని జయించినటువంటి వాడు మార్కండేయ మహర్షి. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః
అని చంద్రశేఖర అష్టకం చెప్పాడు మార్కండేయ మహర్షి. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. ఓ చంద్రశేఖర, నన్ను రక్షించవలసినది, అనుగ్రహించవలసినది అని చెప్పి, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః, నేను ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను, ఇంకా నన్ను యమః కిం కరిష్యతి, ఇంకా యముడు ఏమి చేయగలడు అని చెప్పి అంత ధైర్యంగా మార్కండేయ మహర్షి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని తాను పొందటమే కాకుండా ఆ చంద్రశేఖరాష్టకాన్ని పఠించేటట్లయితే అటువంటి వాళ్ళకి అకాల మృత్యువు లేకుండా నిండు నూరేళ్లు బ్రతికేటటువంటి అద్భుతమైన అష్టకాన్ని కూడా ప్రసాదించాడు. స్వస్తి.